అందరికీ నమస్కారం. గత 20 రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్నటువంటి భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో శానిటేషన్ చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. అనేక రకాల ఈ యొక్క సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సర్పంచులు, పాలకవర్గాలు, కార్యదర్శులు అందరూ అప్రమత్తమై ఆయా గ్రామాల్లో శానిటేషన్ ప్రక్రియని చేపట్టి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా పంచాయతీ సర్పంచుల సంఘం సర్పంచులను కోరుతూ ఉంది. అలాగే కార్యదర్శులను కూడా వారి బాధ్యతలు నిర్వర్తించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే జిల్లా పంచాయతీ అధికారి గారికి కూడా ఒక విన్నపం. ఈ యొక్క శానిటేషన్ ప్రక్రియలో అనేక గ్రామాల్లో నిధులు కొరతున్నది. వాటికి ప్రత్యేకమైన నిధుల్ని లేదా ఉన్న నిధుల్ని వినియోగించుకునే విధంగా ఆదేశాలు ఇవ్వవలసిందిగా జిల్లా కలెక్టర్ గారి తరఫున జిల్లా పంచాయతీ అధికారిని గారి కూడా కోరుతూ ఉన్నాం. తప్పనిసరిగా గ్రామాల్లో ఈ యొక్క వ్యాధులు, సీజనల్ వ్యాధులు, ఇలాంటి వానలు పడ్డప్పుడు పెరిగేటువంటి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రజల తరఫున. ఈ యొక్క బ్లీచింగ్ పౌడరు శానిటేషన్ ప్రక్రియలో ప్రధాన పాత్ర వహిస్తుంది. దీన్ని చల్లి ఆ యొక్క నీరు నిలవకుండా ఉండేందుకు జరిగే ప్రక్రియలు, చర్యలు చేపట్టవలసినటువంటి బాధ్యత గ్రామ పంచాయతీ. కాబట్టి ఆయా నిధులు సౌలభ్యాన్ని కల్పిస్తూ ఆయా ఆదేశాలు ఆయా కార్యదర్శులకు కూడా జిల్లా స్థాయిలో ఇవ్వవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని సర్పంచుల సంఘం కోరుతూ ఉంది. వారి ఆదేశాలు ఇవ్వకపోయినా కూడా గ్రామ పంచాయతీలో ఆయా బాధ్యత చేపట్టవలసిన బాధ్యత గ్రామ పంచాయతీది, కార్యదర్శి. తప్పనిసరిగా వారు అప్రమత్తమై ఈ యొక్క వర్షాల కారణంగా ఏర్పడేటువంటి అనేక రకాల వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతాను. అలాగే మండల లెవెల్లో ఉండేటువంటి పిహెచ్సిలు కూడా ఈ చర్యలపై వారికి తగు ఆదేశాలు, తగు సూచనలు ఇవ్వవలసిందిగా డిఎంహెచ్ఓ గారిని కూడా కోరుతా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజల పక్షాన, ప్రజల కోసం చేయవలసినటువంటి బాధ్యతాయుతమైన పనులుగా నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత గ్రామ పంచాయతీ మరియు పాలకవర్గాలు మరియు ఆ యొక్క కార్యదర్శులు, మండల స్థాయి అధికారులపై ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అప్రమత్తంగా ఈ యొక్క ప్రజల పట్ల బాధ్యతగా ఉండవలసిందిగా కోరుతాం.